ఆ రోజు మొత్తం అసలు బళ్ళో ఒక్క పాఠం కూడా చెవికెక్కలేదు. సైకిల్ ఎప్పుడు వస్తుంది, ఏ రంగులో ఉంటుంది, చివరి నుంచి బెల్లు కొట్టుకుంటా వచ్చారు. బెల్లు సౌండ్ వినగానే ఇంటికి వెనకాల పరిగెత్తాను. నా కోసం కొత్త సైకిల్ తెచ్చావా? అవునా? పట్టలేనంత సంతోషం. ఒకటే నలుగురం కలిసి దీపావళికో సంక్రాంతికి ఏ పండగల నవ్వుకున్నది లేదు. ఊరికలా తిప్పుకుంటూ తిరిగేవాడిని. తర్వాత ఏమో పెడల్ చేసుకుంటూ మెల్లిగా పైకి ఎక్కేవాడిని. ఆ తర్వాత రాహడి కింద నుంచి కాలేసి తొక్కేవాడిని. ఏదో సాధించినట్టు ఫీల్ అందరూ ఏం కాదని చెప్పి మెల్లిగా తోసారు. సరే ఆయన పట్టుకున్నాడు కదా అని చెప్పి కాసేపు తొక్కాను. ఏడ్రైన తడి చప్పుడు లేడని వెనక్కి తిరిగి చూస్తే ఆయన లేడు. చిన్న చేతులు కూడా ఆ బ్రేకులు పట్టలేకపోయాను. ఆలోచించుకున్న లోపు మా సందు దాటేశాను. నాకు పట్ట ఊపికి పక్కనే ఉన్న ఒక ఇటుక రాయికి నా చెయ్యలే. దాన్ని తొక్కడం, తొడవడం, ఆయిలింగ్ చేయడం ఇదే పని నాకు.